స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. కొన్నిసార్లు భార్యలు అంటుంటారు, ఇంకా నువ్వు తాగడం వదలవా, ఆ స్త్రీని నువ్వు వదిలేయవా, ఈ అప్పులు చేయడం వదిలేయవా, బాధ్యత లేకుండా తిరగటం నువ్వు ఇంకా వదిలేయవా, ఇది వదిలేయవా అని అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజు ఒక భార్య తన భర్తను ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9, 10 ఈ 2 వచనాల్లో మనం చూస్తున్నాం. అతని భార్య, నీవింకను యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి మరణించుము అనెను. అందుకు యోబు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావు. దేవుడు మనకు మేలులు దయచేసినప్పుడు స్వీకరించితిమి, మరి కీడులను పంపినప్పుడు స్వీకరింపవలదా అనెను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యోబు గ్రంథము 1, 2 వచనాల్లో మనము 4 క్యారెక్టర్స్ని చూస్తున్నాం. అది 4 క్యారెక్టర్స్లో దేవుడు మంచివాడు, ఆయన మంచిని మాత్రమే చేసే దేవుడు. రెండవదిగా ఏంటంటే సైతాను మనం చూస్తున్నాం, ఎప్పుడు చెడు చేసేవాడు. సైతాను అబద్ధికుడు, మోసపరచువాడు, హంతకుడు, మనకి కీడు చేసేవాడు కానీ మేలు చేసేవాడు కాదు ప్రియులారా. అంటే 4 క్యారెక్టర్స్ దేవుడు చూస్తున్నామండి, సైతాన్ని చూస్తున్నాము, యోబును చూస్తున్నాం. అంటే యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు, మంచివాడు. ప్రియులారా, ఏ శ్రమలు వచ్చినా ఏం వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టని వాడు. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞాని, వైజ్ అని మనం చూస్తున్నాం. 4వ వ్యక్తి మనం ఎవరు అని అంటే యోబు భార్య. మూర్ఖురాలు అని భర్త ఆమెను సంబోధిస్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఎందుకంటే మనిషి మాటల్ని బట్టి వాళ్ళు మూర్ఖులా కాదా మనకు అర్థమవుతుందండి. మాటలు మన ఆలోచనలని తెలుసుకోవటానికి సహాయపడతాయి. అయితే ఆమె ఏ ఆలోచన కలిగి ఉందో యోబు గుర్తించి ఆమెను ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆమె అడిగిన ప్రశ్న ఏమిటి అని అంటే, నీవు ఇంకను, అంటే ఇంత జరిగినా కూడా ఇంకను నువ్వు యథార్థతను వదలవా అని అడుగుతుంది. ఇంకా అంటే ఏం జరిగిందంటే, యోబు కుటుంబం గురించి తెలియని ఒక వ్యక్తి ఉండడండి. క్రైస్తవుడు అన్నాక అందరికీ తెలుసు ప్రియులారా. యోబు తన బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులను కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్తము కోల్పోయాడు, భార్యను తప్ప. మరి భార్యను మాత్రమే దేవుడు ఎందుకు ఉంచాడో, లేకపోతే సాతాను ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే అన్నిటినీ కోల్పోయాడు, ఒక భార్య తప్ప. అయితే ఆ భార్య ఏమంటుందంటే, ఇంకనూ నువ్వు యథార్థత నువ్వు విడిచిపెట్టవా అని అంటుంది. ప్రియులారా, యథార్థత అనగా ఏమిటి అంటే నీతిగా నడుచుకోవటం, అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటం. నీకేమనిపిస్తుందో, నీ ఫీలింగ్ ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నీకు ఇష్టం ఏమిటో దాన్ని బట్టి నడవటం కాదండి. యథార్థత అంటే ఇన్ అలైన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తనకిష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఇది కొన్నిసార్లు వెరితనంగా అనిపిస్తుంది కొంతమందికి. దేవుని వాక్యం చదివినప్పుడు, లేక వాళ్ళు అలా అన్నారు కదా కామ్గా ఉండండి అంటే ఏం పిచ్చి అంటుంటారు. పిల్లరా, ఇది పిచ్చితనంగా వెరితనంగా అనిపించినప్పటికీ కూడా దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది చెయ్యటమే యథార్థత పిల్లరా. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే దేవుని వాక్యానుసారంగా నిక్కచ్చిగా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించిన ఒక వ్యక్తి యోబు ప్రియులారా. అయితే ఎందుకు ఈ యథార్థతను మనం పాటించాలి, ఇది వదలవా అన్నది కదండి. అంటే ఎందుకు అది వదలడానికి యోబు ఇష్టపడలేదు? అసలు యథార్థతను గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియులారా, ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం అంటుంది, మనము దేవుని పనితనము మూలంగా చేయబడిన వారము,
క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. పిల్లరా, మంచి చేయటానికి మాత్రమే దేవుడు మనల్ని సృష్టించాడు. మంచి మాత్రం మనం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏమొచ్చినా సరే యథార్థంగా జీవించాలని చెప్పి దేవుని వాక్యం పలుకుతోంది. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ఇట్లా పలుకుతుంది, నా నీతి నా యథార్థతకు తగినట్లుగా తీర్పు చెప్పుము అని కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే పిల్లరా, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బలం చూడండి. ఆ బలం ఏమిటంటే, దావీదు ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా, నేను నీలో ఎట్లా నీతిగా నడుచుకున్నాను, నేను నీలో ఎట్లా యథార్థతగా ఉన్నానో దాన్ని బట్టి నాకు తీర్పు చెయ్యి అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే పిల్లరా, యథార్థత ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించాలి. దేవుడు మనల్ని అందుకే పిలిచాడు. పిల్లరా, మొదటి పేతురు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండడం కాదు, నీ పరిస్థితులు ఎట్లున్నా సరే, ఏ శ్రమలు వచ్చినా సరే, ఏమైనా సరే, వాటన్నిటిలో నీవు మంచి చేయటానికి పిలువబడ్డావు అని మొదటి పేతురు 4:19లో మనం వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, యథార్థత మనం ఎందుకు కలిగి ఉండాలి? యథార్థత మనం కలిగి ఉన్నప్పుడు ఆ యథార్థత మనకు సంరక్షణగా మారుతుంది. ఆ యథార్థత మనని నడిపిస్తుంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదండి. వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. పిల్లరా, ఒక మనిషి యథార్థంగా నడుస్తే, ఒక మనిషిలో యథార్థత ఉంటే, కొన్నిసార్లు అంటుంటారు ఏం చేసినా యథార్థత లేదు అంటారు. అంటే ఏం చేసినా కూడా వాళ్ళు వంకర తింకరగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక అంటుంది. అంటే పిల్లరా, నువ్వు యథార్థంగా నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ యథార్థతనే నీకు ఒక ప్రొటెక్షన్, అది నిన్ను సంరక్షిస్తుంది. ప్రియబిడ్డ, నేను సంరక్షించేది ఏమి కాదు, నీలో దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు కష్టమైనా నష్టమైనా, మనుషులు నిందించినా అవమానించినా, నిన్ను ఈగలాగా తీసి పడేసినా, నిన్ను ఏం చేసినా సరే దేవుని మాటను, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఎవరెవరైతే ఉంటారో ప్రియులారా, అయితే ఆ యథార్థత ఆ వ్యక్తులని ఖచ్చితంగా సంరక్షిస్తుంది అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యం మనని బలపరచాలి. ఎంతోమంది కన్నీరు విడుస్తుంటారు, అక్క చెప్తుంటారు, అక్క మేము ఇంత దేవుళ్ళో నడుస్తున్నాం కదా, నాకు ఇలాంటి కష్టం వచ్చిందక్క, నా గురించి అంటే మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారక్క, నాపై నిందలేస్తున్నారక్క అంటున్నప్పుడు ప్రియబిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండాలి. అదేమిటంటే నీ యథార్థత నిన్ను సంరక్షిస్తుంది. పిల్లరా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. ఆమెన్. నువ్వు యథార్థంగా ఉంటున్నప్పుడు ప్రియబిడ్డ, అది నీకు ఒక గైడెన్స్గా మారుతుంది. ఆ యథార్థత నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. నాకెవరు మార్గం చూపిస్తారని నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. నువ్వు దేవుని వాక్యానుసారంగా కష్టమైన నష్టమైన ఏమైనా నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు ప్రియబిడ్డ, నీ యథార్థతనే నీకు ఒక మార్గం చూపిస్తుంది. అందుకే వాక్యం స్పష్టం చేస్తూ ఉంది, యథార్థత నిన్ను సంరక్షిస్తుంది, యథార్థత నీకు మార్గం చూపిస్తుంది. అందుకే యోబు యథార్థంగా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, మొదటిగా మనని దేవుడు యథార్థతలో ఉండడానికి పిలిచాడు. యథార్థతలో మనం ఉన్నప్పుడు అది మనల్ని రక్షిస్తుంది, మనకు దారి చూపిస్తుంది. మూడవదిగా ప్రియబిడ్డ, యథార్థత లేకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి, నేను ఏం మాటలు మాట్లాడినా, నేను ఏం ఆలోచించినా, నేను ఎలా తిరిగినా, నేను ఏం చేసినా సరే, నేను అప్పుడప్పుడు గుడికి వెళ్తే, అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని అనుకుంటే అది పొరపాటు. ప్రియ సహోదరి, వాక్యం ఏం స్పష్టం చేస్తుందంటే, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి వచనం.
ఆ వచనం ఏమిటంటే ప్రియులరా, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా దేవుడు నా ప్రార్థన వినకుండునుగాక అని దావీదు అంటున్నాడు. అంటే ప్రియులరా, ఎన్ని గట్స్ ఉండాలి అట్లా ప్రార్థన చేయడానికి. ఆయన ఏమంటున్నాడంటే, నా హృదయంలో నేను ఎప్పుడూ పాపాన్ని లక్ష్యం చేయలేదు, నా హృదయంలో నేను ఎప్పుడు యథార్థంగా ఉన్నాను కనుక దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి దావీదు అంటున్నాడు. ఈరోజు నీ ప్రార్థన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడి ముందుకు వస్తున్నప్పుడు ప్రియ బిడ్డ, ఇలాంటి ఒక బలం నీకుందా? నేను యథార్థంగా ఉన్నాను, నేను దేవుళ్ళో నడుస్తున్నా, దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి ఒక విశ్వాసం నీకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నడుస్తావో అప్పుడు నీకు వస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, 4వ బ్లెస్సింగ్ ఏంటి అంటే, యథార్థంగా ఉన్నప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని మనం చూస్తున్నాం. ఎవరెవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరెవరైతే నమ్మకంగా ఉంటారో ప్రియ బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు నీ నమ్మకత్వాన్ని, కానీ దేవుడు నీ నమ్మకత్వాన్ని గుర్తిస్తాడు. దేవుడు నువ్వు చేసే ప్రతి చిన్న పనిని ఆయన లెక్కిస్తాడు ప్రియ బిడ్డ. అందుకే వాక్యం ఏమంటుందంటే, యథార్థంగా ఉన్నవాళ్ళు మేలైన దీవెనలతో నింపబడతారు అని మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే, యథార్థంగా ఉంటే ఏ ఆశీర్వాదం అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చెప్తా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు అని వాక్యం అంటుంది. అందరూ దేవుని చూడలేరండి, అందరూ దేవుని చూడలేరు. ఎవరి హృదయం అయితే యథార్థంగా ఉందో, ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడిందో, అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అవును ప్రియ బిడ్డ, ఈరోజు నీ హృదయంలో యథార్థత లేకపోతే నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభా అది నువ్వు తీసివేయమని. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1:18 2 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఒకవేళ యథార్థత లేకపోతే కాలు జారే చోట నువ్వు ఉంచి ఉన్నావు అని వాక్యం పలుకుతోంది. ప్రియబిడ్డ, ఈరోజు యథార్థత నీలో ఉంటే, అశుద్ధ హృదయం నీలో ఉంటే దేవుని దయను నువ్వు పొందుకుంటావు అని వాక్యం పలుకుతాంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, నీతిమంతులు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని వాక్యం అంటా ఉంది. ప్రియబిడ్డ, యథార్థత నీలో ఉంటే, నువ్వు కరెక్ట్గా నడుస్తుంటే నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఉంటాడంట యథార్థంగా నడిచేవాడు. వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, అంటే దినదినము మనము దేవుని వెలుగుతో మనం నింపబడతాం. భక్తిహీనుల దీపము ఆరిపోవునని వాక్యం పలుకుతాంది. యథార్థవంతునుడు నీతిమంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులాగుదునని వాక్యం పలుకుతుంది. అంటే ఒక మనిషి యథార్థతలో నడుస్తున్నట్లయితే, ఆ మనిషి ఉన్నప్పుడు మాత్రమే కాదండి, ఆ మనిషి మరణించిన తర్వాత కూడా, తదనంతరం కూడా తమ పిల్లలు అంటే పిల్లల వాళ్ళ జనరేషన్, వాళ్ళ వంశస్థులందరూ కూడా పిల్లరా ఆ మేలుని వాళ్ళు పొందుకుంటారు, వాళ్ళు ధన్యులవుతారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే సామెతల గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించుచున్నావు అని దావీదు అంటున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు పడిపోయావా? నేను దేవుడు ఉద్ధరించాలంటే చేయాల్సింది ఏమిటో తెలుసా? నువ్వు యథార్థతతో నడవాల్సి ఉంది అని వాక్యం పలుకుతా ఉంది. యథార్థత అంటే యోబు భార్య ఏమనుకుందంటే, ఎందుకు ఇవన్నీ నువ్వు వదిలేయి, నీకు ఇష్టం వచ్చినట్లుండు, ఇన్ని సంవత్సరాలు ఇంత జాగ్రత్తగా మాట్లాడి ఇది చేయొద్దు అది చేయొద్దు అని దేవుడు వాక్యానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు దేవుడు తిరిగి మనకేం మేలు చేశాడు, ఇంకెందుకు యథార్థతను విడిచిపెట్టవు, ఎందుకు ఇంకా ఈ భక్తి ఎందుకు, ఇంకా దేవుడు ఎందుకు అని ఆమె అంటూ ఉందండి. ఆమె ఏమంటుందంటే, యథార్థతను ఇంకా నువ్వు వదలకుందువా అని ఆమె ప్రశ్నిస్తుంది. ప్రియబిడ్డ, యథార్థతను కాదు వదలాల్సింది, అతిక్రమములను వదిలివేయాలి, పాపాన్ని వదిలివేయాలి, నీ పాత జీవితము వదిలివేయాలి, లోకాన్ని వదిలివేయాలి, దేవుడి నుండి నిన్ను దూరం చేసినది సమస్తమును వదిలేయాలి.
కానీ ఈమెం సలహా ఇస్తుంది అంటే, ఎందుకు ఇంకా దేవుడు అని దేవుణ్ణి పట్టుకుంటావు, దేవుణ్ణి వదిలేయొచ్చు కదా అని ఈమె అంటుంది. ఈరోజు ప్రియబిడ్డ, ఎవరు నిన్ను దేవుణ్ణి వదిలివేయాలని చెప్పి నిన్ను ప్రేరేపిస్తున్నారు? ఎవరి వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు? భార్య ఏమంటుందంటే, భర్తకు చెప్తుంది నువ్వు దేవుని వదిలేయి అని చెప్తుంది. కానీ యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రియబిడ్డ, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఉద్యోగం దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, లేక స్వయంగా లోకాశలే నిన్ను ఒత్తిడి చేస్తున్నాయేమో, ప్రేరేపిస్తున్నాయేమో, దేవుణ్ణి విడిచిపెట్టాలి అనే ఒక ఆలోచనలో నీకు వస్తుందేమో. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, యోబు ఎప్పుడు ఎన్నడూ కూడా తన యథార్థతను యోబు విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు ఎరగవా అంటుండగా, మనుషులు లోకంతో స్నేహం చేసి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ప్రియబిడ్డ, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. దేనికోసం నీవు నీ దేవుణ్ణి విడిచిపెడుతున్నావు? ఒకరోజు ఒక అమ్మాయి కౌన్సిలింగ్కి వచ్చాము, చెప్తుంది, అక్క నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయికి దేవుడు అంటే కానీ, చర్చ్కి వెళ్ళడం కానీ, మాస్ అంటే కానీ, ఇవన్నీ కానీ అసలు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటే వీటన్ను చర్చ్ వెళ్ళటం, ఇవన్నీ వెళ్ళటం నువ్వు మానేయాలి అని చెప్తున్నాడు అక్క. ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను, నేను ఆయనను మెల్లగా మార్చుకుంటానక్క అని ఆమె చెప్తుంది. నేను చెప్పాను, అమ్మ, ఒక అబ్బాయి కోసం నువ్వు దేవుని విడిచిపెడతావా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. ప్రియులరా, ఈరోజు అంటే ఆ యథార్థతలో ఉండటం, దేవుణ్ణిలో ఉండటము ఎటువంటి ఆశీర్వాదమో తెలియక దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి మనుషుల్ని నమ్ముకొని ఎంతోమంది వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్న వాళ్ళు నా పరిచర్యలో నేను చాలామందిని చూశాను. పిల్లరా, నా జీవితంలో కూడా చాలా కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఒకరోజు మా అమ్మ అంటుంది, అంటే మా అమ్మ వాళ్ళందరూ కూడా అన్యులు కదండి, నేను మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నాను. అయితే అమ్మ ఏం చెప్తుందంటే, ఏంటమ్మా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీరు చాలా బాగున్నారు కదా, మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏం చేశాడు నీకు ఆ దేవుడు, నీకేం మేలు చేశాడు, ఉన్నది పోయింది కానీ నీకేం వచ్చింది అని చెప్పి మా అమ్మ నాతో మాట్లాడుతుంది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఈ దేవుని విడిచిపెట్టే నువ్వు బాగుపడతావు అని మా అమ్మ అంటున్నప్పుడు నాకు యోబుతో మాట్లాడిన ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. పిల్లరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట్లాడుతుంది నీ భర్త కాదు, మాట్లాడుతుంది భార్య కాదు, మాట్లాడుతుంది తల్లి కాదు, మాట్లాడుతుంది స్నేహితుడు కాదు. పిల్లరా, వాళ్ళ లోపల సాతాను నుండి ప్రేరేపించి దేవుణ్ణి విడిచిపెట్టడానికి వాళ్ళు కారణమవుతారు. అంటే నీ విశ్వాసంకి ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏమొచ్చింది నీకు ఇంత దేవుణ్ణిలో నడిస్తే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటున్నప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణిలో లేకపోతే ప్రియబిడ్డ, అవును ఏమైపోయింది అని ఆలోచిస్తారు. నేను ఒకే మాట చెప్పాను, నాకు డబ్బులున్నా నాకు డబ్బులు లేకపోయినా, నాకు ఏది వచ్చినా సరే నేను మాత్రం నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అని మా అమ్మకు నేను సమాధానం చెప్పాను. అప్పుడు మా అమ్మ ఏదో తెలుసా, నీ కర్మ నువ్వు పో అన్నది. ప్రియబిడ్డ, నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటున్నానంటే, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనుషులు అడిగే మాట ఏంటంటే, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఇది జరిగింది, ఇంత దేవుడి కోసం పరిగెడుతున్నావు, ఎందుకు ఇది జరిగింది అని మనుషులు నీ యథార్థతని, నీ విశ్వాసాన్ని, నీ దేవుడు ఏడి అనే ఒక ప్రశ్నని నీకు వేసినప్పుడు యోబు వలె మనం సమాధానం చెప్పగలగాలి. యోబు ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను తప్పకుండా చివరి వరకైనా సరే నన్ను ఆయన కడతేర్చి తీర్తాడు, నన్ను ఆయన లేపుతాడు అనే ఒక విశ్వాసంలో యోబు ఉన్నాడు. ప్రిల్లరా, ఆమె ఏమంటుందంటే, దేవుని వదిలేసేయి అని భార్య భర్తకు సలహా ఇస్తుంది. ఈరోజు ఎవరు నీకు సలహా ఇస్తున్నారు? అట్లా ఎక్కడికి నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రియబిడ్డ? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు, నువ్వు ధ్యానించు. దేవుడు ఏం విడిచిపెట్టమంటున్నాడో తెలుసా? నీ అతిక్రమములు విడిచిపెట్టమంటున్నాడు. మనం చూస్తున్నాం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అతిక్రమములను విడిచిపెట్టాలి, దుష్టత్వమును విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టేవాడు బాగుపడతాడు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు పాపాన్ని విడవమంటున్నాడు, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే పాపంలోకి వెళ్తూ దేవుణ్ణి విడిచిపెడుతున్నారు.
ఎఫెసీ రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ దాంట్లో వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావంను మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది, మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ప్రియులరా, వాక్యం మనకేం నేర్పిస్తుందంటే పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్, మనిషి పాతగా ఆలోచించే విధానాన్ని మనము మార్చుకోవాలి అంటుంది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు అని బైబిల్ తెలియజేస్తుంది. వాటిని మనం విడిచిపెట్టాలి, కానీ యథార్థతను కాదు, దేవుణ్ణి కాదు, దేవుని సన్నిధి కాదు, ప్రార్థనా జీవితం కాదు, ఆత్మీయత కాదు. ప్రియులారా, విడవాల్సింది పాపాన్ని, లోకాన్ని, బలహీనతలని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, కావచ్చు ఇప్పుడు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయి, కానీ వాటన్నిటి తర్వాత నీ ప్రతి శ్రమను దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియుడా, ఒక స్త్రీగా కుటుంబము కట్టుకోవాలంటే, కుటుంబంలో బిడ్డల్ని నడిపించుకోవాలంటే, నువ్వు సంతోషంతో సమాధానంతో ఉండాలంటే, నీ కుటుంబం విశ్వాసంలో ఎదగడానికి నువ్వు తోడ్పడాలి. కానీ దేవునిలో ఉన్న వాళ్ళని పడేయడానికి దుష్టుడి చేతిలో ఒక సాధనంలాగా ఎప్పుడూ ఒక స్త్రీ మారకూడదు. అందుకే యోబు ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే, మూర్ఖురాలు అని ఒక భర్త భార్యను సంబోధిస్తున్నాడు. కానీ భర్త ఏమన్నాడో తెలుసా? ఈరోజు నా భార్య ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నాను, ఈ బ్లెస్సింగ్ ఉంది నాకు. బిడ్డలు చెప్పాలి, మా అమ్మ ప్రార్థన, మేము ఈరోజు ఇలా ఉన్నామంటే, ఈ ఉద్యోగాల్లో ఉన్నామంటే, ఈ వివాహం జరిగిందంటే, ఇలాంటి ఒక చక్కటి జీవితం మేము జీవిస్తున్నామంటే అది మా అమ్మ ప్రార్థన, మా అమ్మ నడిపింపు అని చెప్పి నీ బిడ్డలు నీ కోసం సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ భర్త చెప్పాలి, నా భార్య విశ్వాసంలో ఉన్న ఒక స్త్రీ, నా భార్య ఆత్మీయత కలిగిన ఒక స్త్రీ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా భార్య నాతో నిలబడ్డది అని భర్త ఒక భార్య గురించి చెప్పే సాక్ష్యం కన్నా మించిన సాక్ష్యం ఏమీ లేదు. ఈరోజు మనం చూసినట్లయితే కొంచెం కష్టం వచ్చిందంటే ఈ భర్త నాకొద్దు, ఈ పెళ్ళి నాకొద్దు, ఈ కుటుంబం నాకొద్దు అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసి భర్తతో సహకరించి కుటుంబంలో నిలబడి భర్తను, బిడ్డలని, కుటుంబాలని కట్టుకునే వాళ్ళు రోజు రోజుకు అరుదైపోతున్నారు. పిల్లగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, యథార్థతలోకి నడిపించే ఒక స్త్రీలాగా నేను ఉండాలి, విశ్వాసంలోకి నడిపించే ఒక స్త్రీలాగా ఉండాలి. కానీ విశ్వాసంలోంచి ఒక మనిషి పడిపోవడానికి, వెళ్ళిపోవడానికి నేను కారకురాలు కాకూడదు ప్రభువా అంటూ మనం ప్రార్థించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఆ రోజు యోబు భార్య యోబుతో అన్నది, ప్రభువా ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా అని ప్రశ్నించింది నాయన. అవునయ్యా, కుటుంబ జీవితంలో ఎంతోమంది ఇటువంటి ప్రశ్నను ఎదుర్కొంటుండొచ్చు ప్రభువా. అయ్యా, భార్యలని భర్తలు అడుగుతున్నారేమో నాయన, ఇంకెన్ని రోజులు నువ్వు దేవుడు దేవుడు అని నువ్వు పట్టుకుంటావని అడుగుతున్నారేమో ప్రభువా. లేక భార్యలే అడుగుతున్నారేమో తండ్రి, భర్త ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఉంటే చాలా మనకు అది తిండికి వస్తుందా, గుడ్డకు వస్తుందా అని ప్రభువా మనుషులు ప్రశ్నిస్తున్నారేమో నాయన. నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా తండ్రి, ఒక్కొక్క బిడ్డకు నీ పరలోక జ్ఞానము దయచేయండి ప్రభువా. అయా, నీలో ఉన్నప్పుడు ఎటువంటి ఆశీర్వాదమో వాళ్ళు తెలుసుకోవటానికి నువ్వు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మీకు ఏం కావాలో అన్నీ నేను సమకూరుస్తానని పలికావు నా తండ్రి. నీ మార్గంలో నడవటానికి ప్రభువా అయ్యా ఒక్కొక్క కుటుంబానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, ప్రత్యేకంగా స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క స్త్రీ పైకి నీ బలమైన ఆత్మ దిగి వచ్చును గాక నాయన. అయ్యా, నీ మార్గంలో కుటుంబాన్ని నడిపించుకోవటానికి, నీ మార్గంలో నా తండ్రి బిడ్డల్ని నడిపించుకోవటానికి, వారు నీ మార్గంలో స్థిరంగా నడవటానికి నాయన అపారమైన నీ కృప ఒక్కొక్కరి మీద కృమ్మరించబడును గాక నాయన. మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఒక్కొక్కరిని మీరు తాకమని అడుగుతున్నాం ప్రభువా. నీ కృప ద్వారా బలపరచమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియులరా, దేవుని కృప మిమ్మల్ని బలపరచునుగాక. యథార్థతలో ఇతరులను నడిపించటానికి దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.